హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆహా వంటిల్లు. ఎండలు అయితే దంచి కొడుతున్నాయి. అన్నం అస్సలు తినాలనిపించట్లేదు కదండి. జ్యూసులు కానీ మిల్క్ షేక్స్ కానీ అలాంటివి ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ఎప్పుడు ఈజీగా చేసుకునే మిల్క్ షేక్ ఒకటి చూపిస్తున్నాను, చూసేయండి. బనానా మిల్క్ షేక్ అండి. ఇది సమ్మర్లోనే కాదండి, ఆల్ సీజన్ ఫ్రూట్ కదా. సో మీకు ఎప్పుడైనా అవైలబుల్లోనే ఉంటుందండి. సో అందుకని ఇది తీసుకున్నాను నేను ఈరోజు. మంచిగా పండిన బనానాస్, స్వీట్నెస్కి తగ్గట్టుగా చక్కెర తీసుకోవచ్చు, లేదా మీరు చక్కెర ప్లేస్లో హనీ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. కొన్ని జీడిపప్పులు, కొన్ని పుచ్చకాయ గింజలు, కొన్ని బాదాము, గార్నిష్ కోసం హార్లిక్స్ అండ్ పచ్చివి పాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టినవి చల్లటివి పచ్చివి, కాచి చల్లార్చుకున్న పర్లేదు, ఇలా పచ్చి పాలు పోసుకున్న టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనము మిక్సీ జార్లో మనము మంచిగా పండినవైతే బాగుంటుందండి మిల్క్ షేక్. ఇది థిక్ షేక్ అని కూడా అంటారు, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సీజనల్ ఫ్రూట్సే కాదండి, ఇలా బనానా షేక్ మనకి ఏ టైంలోనైనా దొరుకుతాయండి కదా. సో అలాంటప్పుడు సమ్మర్లోనే కాదండి, ఎప్పుడైనా ఏదైనా మిల్క్ షేక్ కానీ ఏదైనా జ్యూస్ తాగాలనిపించినప్పుడు, లేకపోతే సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనం ఇలా చేసి పెడితే చాలా ఇంప్రెస్ అవుతారనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారు. ఇందులో మనము టేస్ట్కి తగ్గట్టుగా చక్కెర వేసేసుకున్నాం, మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా. మరీ స్వీట్గా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తేనె కావాలనుకుంటే తేనె వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ షుగర్ వేస్తున్నాను. దీంట్లోనే కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు వేసేసాను. ఇందులో కొన్ని పాలు పోసేసుకున్నాం. పచ్చిపాలేనండి, పచ్చిపాలు యూజ్ చేస్తున్నాను. పచ్చిపాలు ఎందుకంటే కమ్మగా ఉంటుంది అనమాట, టేస్ట్ భలే కమ్మగా వచ్చేస్తుంది అనమాట. సో ఎన్ని పాలండి, మనము అరటికాయ ముక్కలు మునిగే వరకు పాలు పోసుకుంటే అప్పుడు మనకి క్వాంటిటీ సరిగ్గా సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనము కావాలనుకుంటే కొంచెం వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు, లేదా ఒక చిన్నది ఇలాచి అన్నా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసము. ఒకవేళ కావాలనుకుంటే వేసుకోండి. ఇప్పుడు చూడండి, మిక్సీ పట్టాక చూపిస్తాను. టడా, మన థిక్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది గార్నిష్ కోసం నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా చాప్ చేస్తాను. మీకు ఇది ఉంటే యూజ్ చేయండి, లేదా నార్మల్గా కత్తితో చిన్న చిన్న పీసెస్ చేసుకున్నా సరిపోతుందండి. నో ప్రాబ్లం. నా దగ్గర ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి, లేకపోతే లేదు. ఓకేనా. సన్నగా వస్తే చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు కదండి, ఏదో ఒకటి వెరైటీగా చేసిస్తే శుభ్రంగా పేచి పెట్టకుండా తినేస్తారు, తాగేస్తారని ఒక ఆశ అంతే. మామూలుగా డ్రై ఫ్రూట్స్ అలాగే ఇస్తే తినరండి, చాలా వరకు మా ఇంట్లోనే తినరు. సో అందుకని ఇలా వెరైటీ చేసి పెడతా ఉంటాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, భలే వచ్చింది కదా. టడా, దిస్ ఇస్ సర్వింగ్ టైం. చూసారా ఎంత బాగుందో, ఎంత థిక్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం చక్కగా గార్నిష్ చేసుకుందాము. ఫస్ట్ దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఓకేనా. తర్వాతకి కొన్ని పుచ్చకాయ గింజలు, తర్వాతకి మనం చాప్ చేసుకున్న బాదం, జీడిపప్పు. చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. చూడండి, ఈజీగా కూడా అయిపోతుందండి, ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనము హార్లిక్స్ వేసేసుకో. బూస్ట్ వేయకండి, అస్సలు బాగోదు. హార్లిక్సే వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా, చాలా చల్లగా, కమ్మని హెల్దీ
మన బనానా మిల్క్ షేక్. సూపర్ యమ్మీ యమ్మీ కదా, ఎంత కమ్మగా ఉంటుందండి. 10 మినిట్స్లో చేసుకునే ఈ మిల్క్ షేక్ చాలా కమ్మగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. చూడండి, మా ఇంట్లో అయితే ఇంకొక మారు మాట్లాడకుండా గ్లాస్ని అయితే ఒక 2 మినిట్స్లో ఫినిష్ చేసి ఇచ్చేస్తారండి. అంత ఇష్టంగా తింటారనమాట, తాగుతారనమాట. ఇది చూడండి ఎంత బాగుందో కదా, ఫుల్ టెంప్టింగ్గా ఉంది కదా. మరి మీకు నచ్చిందా? ఈ సమ్మర్లో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటున్నా మరి. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.